కౌశిక్, నేను లాస్ట్ 4 years గా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా. నీ వీడియోస్ చూసి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకుందామని చెప్పి ఇన్సూరెన్స్ అడ్వైజర్ ని ఇంటికి రమ్మన్నా. ఆయనేమో సంవత్సరానికి 50,000 ప్రీమియం కట్టమంటున్నాడు. నాకేం అర్థం కావట్లా. నువ్వేమో ప్రీమియం చాలా తక్కువ ఉంటుందంటావు. చూడు ఒకసారి. అరే ఇది ఎండోమెంట్ ప్లాన్. సో నువ్వు ఇయర్ కి 50,000 కడితే నీకు ఏదైనా జరిగితే నీ కుటుంబానికి జస్ట్ 5 lakhs మాత్రమే వెళ్తాయి. సో 10 years తర్వాత నువ్వు ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేసావో దానికి 6 to 7% రిటర్న్ ని యాడ్ చేసి నీకు ఇస్తారనమాట. సో నన్ను అడిగినట్లయితే ఇన్సూరెన్స్ ని ఇన్వెస్ట్మెంట్ ని కలపడం అంత మంచిది కాదు. పైగా ఏదైనా జరిగితే జస్ట్ 5 lakhs మాత్రమే కుటుంబానికి వెళ్తాయి. నాకు వద్దది. నేను ఎలాగో మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా. అందులో మేబీ నాకు 14 నుంచి 15% వరకు రిటర్న్ రావచ్చు. నాకు వద్దది. అదే నువ్వు కనుక ప్యూర్ టర్మ్ ప్లాన్ తీసుకున్నావు అనుకో, తక్కువ ప్రీమియం కడితే చాలు 1 కోటి 2 కోట్లు ఈ విధంగా కవరేజ్ అన్నది ఫ్యామిలీకి వెళ్తుంది. అవును కౌశిక్, నేను ప్యూర్ టర్మ్ ప్లాన్ తీసుకుందాం అనుకుంటున్నా. ఎలా తీసుకోవాలి? సింపుల్. ఛానల్ ప్రొఫైల్ లో లింక్ ఇచ్చా. ఆ లింక్ ని క్లిక్ చేస్తే పాలసీ బజార్ వెబ్సైట్ అన్నది ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ నీ సమాచారం అంతా ఇస్తే 51 ఇన్సూరెన్స్ కంపెనీలు కనిపిస్తాయి. నువ్వు ఫిల్టర్ చేసుకుని మంచి కంపెనీని చూస్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ లో 10% వరకు డిస్కౌంట్ కూడా ఉంది. 2 కోట్ల కవరేజ్ గల టర్మ్ ప్లాన్ చూసుకున్నట్లయితే మంత్ కి 600 నుంచి 700 వరకు ప్రైస్ ఉంటుంది. స్టార్టింగ్ ప్రైస్ అది. అండ్ దాంతో పాటు 24/7 క్లైమ్ అసిస్టెన్స్ సపోర్ట్ కూడా ఉంటుంది. నువ్వు కావాలనుకున్నట్లయితే కంపేర్ చేసుకుని మంచి పాలసీని తీసుకో. సరే కౌశిక్, తీసుకుంటా. థ్యాంక్ యూ. బాస్ వాలా, బీ ద బాస్.